నమస్తే అండి. నమస్తే. ఆంధ్రప్రదేశ్‌లో ప్రశ్న రావణ్ గారి అరెస్ట్ ప్రస్తుతానికి సంచలనంగా మారింది. పిఠాపురంలో ఎవరైతే క్రిస్టియన్ విద్యార్థులుంటారో వాళ్ళ మీద ఒక కుల వివక్ష జరుగుతోంది అంటూ ఆ సభలో ఆయన మాట్లాడింది. అండ్ చాలా అగ్రెసివ్‌గా కూడా మాట్లాడారు. వాడిన భాషను కూడా మనం సమర్థించలేం. అండ్ అలానే అరెస్ట్ చేసిన తీరు కూడా తెలంగాణకొచ్చి పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేసిన వైనం కూడా చర్చనీయాంశమే. ఏమంటారు? ప్రశ్న రావణ్ నాకు కూడా సన్నిహితుడేనండి. ప్రశ్న రావణ్ లేవనెత్తే అన్ని అంశాలు కూడా చాలా ఆలోచించతగ్గయి. అలాగే అతను మాట్లాడే గొంతుక కూడా ఏమాత్రము ఆక్షేపణీయం కాదు. కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఒక పరిమితి దాటి డైలాగ్స్ అనేవి ఒక రకంగా మనం లేవనెత్తే సమస్యలను కూడా హ్మ్. కుంగదీసేలాగా ఉంటాయి. అవును. అవి కాస్త డీవియేట్ అయిపోతూ ఉంటాయి. డీవియేట్ అయిపోతుంటాయి. పలచబడిపోతాయి. హ్మ్. డైల్యూట్ అయిపోతాయి. అందుకని మనం ఎప్పుడూ మనం మాట్లాడే విషయానికి చాలా ప్రాధాన్యత ఇస్తూ, అందులో కాస్త సంస్కారాన్ని గూడా జోడించుకుంటూ, శత్రువును కూడా అమర్యాదగా మాట్లాడకుండా, అలా అని మర్యాదగా భుజకీర్తులిమ్మని కాదు. హ్మ్. శత్రువును కూడా మనం ఎంతవరకు వ్యక్తిగత విషయాలు మాట్లాడొచ్చో అంతవరకు మాట్లాడి నిలదీయటంలో తప్పు లేదు గానీ, అది అప్పుడప్పుడు కొంచెం అదుపు తప్పి ఇష్టారీతికెళ్తుంది అనేది ప్రశ్నారావణ విషయంలో ప్రశ్నార్థకమైంది. ఈ ఈ ఈ ప్రశ్నార్థకమైన పరిస్థితుల్లో అతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు ఆంధ్రా వాళ్ళు హైదరాబాదొచ్చి, ఆంధ్రా పోలీసులొచ్చి హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు అని చెప్తున్నారు. ఎప్పుడూ గూడానండి స్థానిక పోలీసుల సహకారం లేకుండా, స్థానిక పోలీసులతోటి కలిసి కాకుండా ఏ రాష్ట్రం పోలీసులు అరెస్ట్ చేయరు. ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే ఆ వచ్చిన వాళ్ళు ఆంధ్రా పోలీసులు అందులో ఎంతమందున్నారు అనేది మనం చూడలేకపోవచ్చు. అప్పటికప్పుడు మనకు తెలియకపోవచ్చు గానీ, ఇప్పుడు మన హైదరాబాద్ నుంచి కూడా చాలామంది వేరే రాష్ట్రాలకి పోలీసులెళ్లి నిందితులను పట్టుకొస్తా ఉంటారు. యాక్చువల్‌గా ఏ రాష్ట్రమైనా సరే వాళ్ళకి సంబంధించిన నిందితులు ఎవరైనా ఉన్నారో, లేకపోతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఇక్కడున్నప్పుడు, ఇక్కడ పోలీస్ స్టేషన్‌లో వాళ్ళేమైతే ఎందుకొచ్చారో అది చూపిస్తారు. చు ఈ పోలీసుల సహకారంతో, ఈ రాష్ట్ర పోలీసుల సహకారంతో సహకారంతోనే అక్కడికెళ్ళి చేస్తారు. అరెస్ట్ చేయాలా ఏంటి అనేది. హ్మ్. బట్ ప్రశ్న రావణ గారి విషయంలో అది జరగలేదు అని మనం వింటున్నాం. ఇప్పుడు మనం అనుకుంటున్నాం. మనకు పూర్తిగా తెలీదు గదా! హ్మ్. మనకు పూర్తిగా తెలీదుగా. వాళ్ళు టాస్క్ ఫోర్స్ వాళ్ళని పంపిస్తారు ఇట్లాంటప్పుడు. ఆ పంపించేటప్పుడు వాళ్ళు పోలీస్ వాహనాలు వాడరు. ఎందుకంటే పోలీస్ వాహనాలొచ్చినియి అంటే ఏమాత్రం ఉప్పొందినా వీళ్ళు అవును. దొరకరు గాబట్టి. అవును. పైగా వాళ్ళు యూనిఫార్మ్ గూడా యేసుకొనుండరు. కాకపోతే ఒక్క కాకీ ప్యాంటును పైన టీ షర్టు గానీ, షర్ట్ గానీ వేరే కలర్స్‌దేసుకుంటారు. వాళ్ళేం జేస్తారంటే వచ్చినప్పుడు, ఇక్కడికొచ్చినప్పుడు ఇక్కడ లోకల్ పోలీస్ తోటి మేము ఈ పని మీద వచ్చాము. పలానా అతన్ని లిఫ్ట్ చేయాలి హ్మ్. అని చెప్పి ఒక ట్రాన్సిట్ వారెంట్ అంటారు దాన్ని. అది అది తీసుకుని హ్మ్. ఆ ట్రాన్సిట్ వారెంట్ ద్వారా వాళ్ళ సహకారంతోటి మళ్ళీ వాళ్ళని ఆ స్టేషన్‌కే తీసుకెళ్తారు. అవును. తీసుకెళ్ళి అక్కడ సబ్మిట్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్తారు. ఈ ప్రొసీజరు ఫాలో అయ్యి ఉంటారనే నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇవాళ ఉన్న ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎదుర్కొంటున్న విమర్శల పరిస్థితుల్లో వాళ్ళు కాస్త జాగ్రత్తగానే కాస్త ఉంటారు. జాగ్రత్తగానే ఉంటారని అనుకుంటున్నా. ఒకవేళ అలా కాదు విధి విధానాల్లో తేడాలుంటే దాని గురించి ఖచ్చితంగా ప్రశ్నించాల్సిందే, మాట్లాడాల్సిందే. ఇకపోతే అసలు ప్రశ్నారావణ్ మాట్లాడిన మాటలు ఇంత వివాదాస్పదమైనవి. వచ్చి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళగలిగేంత ఆహ్, గాఢత ఉంది, అంత సాంద్రత ఉంది అని గనక మనం అనుకుంటే, మరి పదవుల్లో ఉన్న వాళ్ళు మాట్లాడే మాటలకి ఏం చెయ్యాలి? హ్మ్. చెప్పు తీసి చెప్పు తీసి కొడతాను, తొక్కి చెప్పు తీసి చూపించి చూపిచ్చి, తొక్కి నార తీస్తాను. హ్మ్. యోగి ఆదిత్యనాథ్‌లాగా నేను మోచిప్పలు పగలగొడతాను. కాళ్ళకి కాళ్ళు, కీళ్ళకి కీళ్ళు చేస్తాను. అది చేస్తాను, ఇది చేస్తాను అని చెప్పి ఒక అధికారంలో ఉన్న వ్యక్తి, రాజ్యాంగబద్ధంగా పని చేయాల్సిన వ్యక్తి, ఆ విధంగా మన డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతా ఉన్నప్పుడు, హ్మ్.
రావణ్ మాట్లాడింది తప్పెలా అవుతుంది? మరీ ముఖ్యంగా నిన్న పవన్ కళ్యాణ్ గారు అన్నారు, సోషల్ మీడియాలో మీరు ఎలా పడితే అలాగా మాట్లాడితే హ్మ్. మీకు మంచిగా ఉంటది. మంచిగుంటది. హ్మ్. ఇప్పుడు కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో జరిగిన దానికి లాక్కోలేక, పిక్కోలేక సస్తన్నారు. హ్మ్. సమాధానం చెప్పుకోలేక. ఆ! మళ్ళీ మీరు అసలు ఒక పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి ఎంత ఆహ్, హ్మ్, పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ అయితే మట్టుకు అంత పవర్స్ ఉంటాయా అండి? నాకు అర్థం కాక అడుగుతున్నాను. అన్‌పార్లమెంటరీ లాంగ్వేజే వాడకూడదు. వాళ్ళు నిందితులైనప్పటికీ. అవును. ఆళ్ళ ఒంటి మీద చెయ్యేయటానికి వీల్లేదు. థర్డ్ డిగ్రీ ప్రవేశపెట్టడానికి. ప్రయోగించడానికి వీల్లేదు. ఇవన్నీ ఉండగా ని ఆహ్, నాకు హోమ్ ఇస్తే, నాకు హోమ్ ఇస్తే మనస్పడ్డారేమో. బాగా మనసు పడ్డారు. మనసు పడే చాలా మందితో మాట్లాడించుకుంటున్నారు. మొన్న 'త్రిబుల్ ఆర్' మాట్లాడాడంటే, 'త్రిబుల్ ఆర్' మాట్లాడిన మాటలు కరెక్ట్‌గా ఉన్నాయండి? నాకు అర్థం కాదు. ఇంకొక 1 వీక్‌లో పవన్ కళ్యాణ్ గారు హోంమంత్రి అయిపోతారు. అప్పుడు ఇస్తాను కంప్లెయింట్ అన్నారుగా. సరే ఇవ్వనండి. అప్పుడే ఇమ్మనండి. ఇలా 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 మాట్లాడొచ్చా ఒక డిప్యూటీ స్పీకరు? హ్మ్. ఒక ఎమ్మెల్యే, ఒకప్పుడు ఎంపీగా చేసిన వ్యక్తి ఇలా మాట్లాడొచ్చా? ఇవి హద్దు పొద్దు ఉన్న మాటలేనా ఇవి? అద్దులేని గుర్రాలు అడవులు పట్టుకుని తిరిగినియంట. అట్లాగే వీళ్ళు కూడా ఈ విధంగా తయారయ్యారు. వీళ్ళిలా అయిన తర్వాత అసలు వాళ్ళ పోస్టులతో గాని, ఆళ్ళ వ్యవహారాలతో పోలిస్తే 'ప్రశ్న రావణ్' ఎంతండి? ఆయన జస్ట్ యూట్యూబర్. అవునా? ఆయనకున్నది ఒక చిన్న ఆఫీసు. ఆయన ప్రజా సమస్యల మీదే మాట్లాడతాడు. మీ వ్యక్తిగతాలే మాట్లాడతాడు. మాట్లాడిన దానికి అతనలా మాట్లాడటానికి వీల్లేదు అని చెప్పి మీరు ఛార్జ్ షీటు అంటే కేస్ ఫైల్ చేయటానికి గానీ, పోనీ అరెస్ట్ చేయటానికి గానీ, ఛార్జ్ షీట్ ఎయటానికి గానీ, రేపు కోర్ట్‌లో ప్రవేశపెట్టటానికి గానీ, మీకు పూర్తి హక్కులున్నాయి. హ్మ్. కాదని అనట్లేదు. కానీ ఇప్పుడు హ్మ్, బెత్తం పట్టుకుని నుంచున్న మాస్టారే, హ్మ్. పిల్లల్ని దారిలో అదుపులో పెట్టాల్సిన మాస్టారే బూతులు మాట్లాడుతున్నాడనుకోండి. ఇప్పుడు కేవీఆర్ గారి అరెస్ట్ కూడా. హ్మ్. వాళ్ళ వైఫ్ వారిస్తున్నా, చెబుతూ ఉన్నా సరే, అక్కడ ప్రవర్తించిన తీరు వివాదాస్పదమైంది. అవును. వివాదాస్పదం అయింది. అయితే ఇక్కడ మనం ఇంకొంచెం డీవియేట్ అయ్యి మాట్లాడుకుంటే, కేవీఆర్ మాట్లాడిన మాటలు కరెక్ట్‌గున్నాయా? లేదు. అదే అంటున్నా. ప్రశ్న రావణ్ గారు రావణ్ మాట్లాడిన మాటలు కూడా మనం ఏమి సమర్థించలేము. సమర్థించేవి కాదు. మరి ఎందుకు వీళ్ళిలా తయారవుతున్నారు? యథా రాజా తదా తదా ప్రజ. ముందు పవన్ కళ్యాణ్ గారు సరిగా మాట్లాడటం నేర్చుకుంటే, త్రిబుల్ ఆర్ లాంటి వాళ్ళు సరిగా మాట్లాడటం నేర్చుకుంటే, జడా శ్రవణ్ కుమార్ గారు లాంటి వాళ్ళు సరిగా మాట్లాడతారు. ఆయన లాంటి వాళ్ళు సరిగా మాట్లాడితే ఇంకా కింద వాళ్ళు కూడా సరిగా మాట్లాడతారు. ఇప్పుడు ఎంత ఎక్కసెక్కంగా మాట్లాడతాడండి త్రిబుల్ ఆరు. హ్మ్. జడా శ్రావణ్ కుమార్ గురించి ఎట్లాంటి మాటలు మాట్లాడాడండి? ఎంత బాడీ షేమింగ్ చేస్తున్నాడండి? అవును. చేసే హక్కుందా ఆయనకి? చెయ్యొచ్చా? ఆయన ఈయన్ని బాడీ షేమింగ్ చేస్తాడు. బుద్ధుందా అసలు మీ ఇద్దరికి? ఒకళ్ళనొకళ్ళు బాడీ షేమింగ్ చేస్తంటే మేము సినిమా చూసినట్టు చూడాలా? తోలుబొమ్మలాట చూసినట్టు చూడాలా? సరే ఈళ్ళిద్దరే అయిపోయారంటే డిప్యూటీ సీఎం. డిప్యూటీ సీఎం వీళ్ళందరి చేత ఏం చెప్పించుకుంటున్నాడు? నాకు హోమ్ ఇప్పించండి, నాకు హోమ్ ఇప్పించండి. ఆ ఏడుపేదో మంత్రివర్గ కూర్పు జరిగినప్పుడే మోళీ యేసి కూర్చుంటే, ఆ రోజే ఇచ్చేవాడేమో చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు పంచాయతీరాజ్ ఆయన చేతిలోనే ఉంది. అటవీ పంచాయతీ శాఖ శాఖ, ఉంది. అటవీ శాఖ ఉంది. డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం ఉన్నారు. అది కూడా కావాలని అడిగితే అయిపోయి ఉండేదేమో. అయిపోయి ఉండేది. లేదు నాకు అసలు డిప్యూటీ సీఎం కాదు, నాకు హోమే కావాలి. నేను గబ్బర్ సింగ్ లాగా నేను పరిపాలిస్తాను. గబ్బర్ సింగ్ సినిమాలో లాగా అందరితోనూ అంత్యాక్షరి పాడిస్తాను, రౌడీలందరినీ చెవులు మేలేసి కూర్చోబెడతాను అని ఉంటే అయిపోయి ఉండేది. డే 1 నుంచి కాకినాడలో కూడా కామెంట్ చేసినప్పుడు మనం చూసాం. ఎప్పటినుంచో ఉంది. ఇప్పుడు ఒక లేడీ జర్నలిస్ట్ కూడా వీడియోలు చేస్తుంది. పవన్ కళ్యాణ్‌కి ఏమైనా సరే ఇవ్వాల్సిందే. ఇస్తే తడాఖా చూపిస్తాడు అని చిటికలేస్తుంది. ఏం చూపిస్తారండి? చిటికలు తడాఖాలు ఏం చూపిస్తారండి? హ్మ్. అక్కడ అమిత్ షా, ఇక్కడ పవన్ కళ్యాణ్. ఒక పవర్‌ఫుల్ ద్వయం అంట. ఈ ఈ ఈ ఈ పిచ్చి మాటలే పవన్ కళ్యాణ్‌కి కూడా ఇంకా ఇంకా కిక్ ఎక్కిస్తున్నాయి. అందుకే ఇష్టారీతిన మాట్లాడుతున్నాడు.
అందుకని ఏది ఏమైనా సరే పెద్దవాళ్ళు పిల్లలకి ఎట్లా ఆదర్శప్రాయంగా ఉండాలో, అలాగే రాజకీయ నాయకులు కూడా ప్రజలకు కానీ, మీడియాకు కానీ ఆదర్శప్రాయంగా ఉండాల్సిన అవసరం ఉంది. మీడియా గూడా ఒకింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. హ్మ్. వ్యక్తిగతమైన విమర్శలు, బాడీ షేమింగు అవన్నీ హ్మ్. చేయడం కరెక్ట్ కాదు. ఏదైనా అతన్ని కేవీఆర్‌ని అరెస్ట్ చేసిన పరిస్థితుల్లో ఆహ్, జరిగిన అవకతవకలకి పోలీస్ డిపార్ట్‌మెంట్ సమాధానం చెప్పుకుంటది. మనం ఏం చెప్పక్కర్ల దాని గురించి స్పెషల్‌గా. థ్యాంక్ యూ అండి. థాంక్ యూ.